హైదరాబాద్ కూకట్పల్లిలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రెయిన్బో విస్టాస్ అపార్ట్మెంట్లో తనిఖీలు చేస్తున్నారు. బీఆర్కే ఛానల్ అధినేత బొల్లా రామకృష్ణ చౌదరి ఇంట్లో తెల్లవారుజాము నుంచి కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. దాదాపు 8 మంది అధికారులతో వేట సాగుతోంది. ఉదయం నుంచి 5:30 గంటల నుంచి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయిగా తెలుస్తుంది. దాదాపు 8 మంది అధికారులతో ఈ సోదాలు సాగుతున్నాయి. బీఆర్కే ఛానల్ అధినేత బొల్లా రామకృష్ణ చౌదరి ఇంట్లో తెల్లవారుజాము నుంచి కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. రెయిన్బో విస్టాన్ అపార్ట్మెంట్లో ఈ తనిఖీలు సాగుతున్నాయి. దీంతో ఒక్కసారిగా మళ్ళీ హైదరాబాద్ కూకట్పల్లిలో ఐటీ సోదాల కలకలం రేగుతోంది. ఇక పక్కా సమాచారంతో తెల్లవారుజాము నుంచి అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు. దాదాపు 8 మంది అధికారులు ఈ వేటలో పాల్గొంటున్నారు. ఉదయం నుంచి కూడా దాదాపు 5:30 గంటల నుంచి కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. 8 మంది అధికారుల బృందం రెయిన్బో విస్టాస్లో ప్రస్తుతం తనిఖీలు పూర్తి స్థాయిలో చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్కే ఛానల్ అధినేత బొల్లా రామకృష్ణ చౌదరి ఇంట్లో ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. తెల్లవారుజాము నుంచి అధికారులు ఈ సోదాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. పెట్రిషియా జనవుతున్నారు. పెట్రిషియా, ముఖ్యంగా కూకట్పల్లిలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఓ ఛానల్ అధినేత బొల్లా రామకృష్ణ చౌదరి ఇంట్లో ప్రస్తుతం ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది, అధికారులకు ఎలాంటి సమాచారం అందింది? మరొకసారి హైదరాబాద్ లో ఐటీ సోదాల కలకలం రేగుతుంది. ఒకవైపు చూసుకుంటే కూడా కూకట్పల్లిలో ఉన్న రెయిన్బో విస్టాలో అపార్ట్మెంట్స్ ఐటీ దాడులు అయితే జరుగుతున్నాయి. బీఆర్కే ఛానల్ అధినేత బొల్లా రామకృష్ణ చౌదరి ఇంట్లో సుమారు తెల్లవారుజామున 5:30 నుంచి కూడా సోదాలు అయితే జరుగుతున్నాయి. దాదాపు 8 మంది అధికారులతో ఐటీ అధికారులతో ఈ సోదాల మొత్తం పాల్గొన్నారని పూర్తిగా తెలుస్తుంది. ఐటీ దాడుల సోదాలకు సంబంధించి ఇంకా పూర్తిగా వివరాలు రావాలి. ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని తెలుస్తుంది. ఒక 2 వెహికల్స్ లో ఐటీ అధికారులు రావడం జరిగింది. తెల్లవారుజామున సుమారుగా 5:30 ప్రాంతంలోకి లోపలికి వచ్చి దాడులు స్టార్ట్ చేశారని పూర్తిగా తెలుస్తుంది. ఐటీ రిటర్న్స్ లో పలు అవకతవకాలు జరిగాయంటూ అధికారులు గుర్తించడం జరిగింది. పలు కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. మరికొన్ని గంటల వరకు ఐటీ దాడులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమారుగా 2 నుంచి 3 గంటల వరకు ఐటీ దాడులు పూర్తిగా జరుగుతాయని తెలుస్తుంది. ఇంకా ఇన్ఫర్మేషన్ పూర్తిగా రానుంది. ఒకవైపు చూసుకుంటే కూడా తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు అయితే ఇంకా దాడులు కొనసాగుతున్నాయని పూర్తిగా అయితే తెలుస్తుంది. అంటే పెట్రిషియా, ఎలాంటి అవకతవకలు జరిగాయి? ముఖ్యంగా ఎలాంటి లావాదేవీల్లో ఈ అవకతవకలు అధికారులు గుర్తించారు? ముఖ్యంగా ఏ అంశాలకు సంబంధించి, ఎట్లాంటి బిజినెస్లకు సంబంధించి ఈ అవకతవకలు జరిగినట్లుగా అధికారులు చెప్తున్నారు? మొత్తం మీద చూసుకుంటే కూడా ఐటీ రిటర్న్స్ కి సంబంధించిన అవకతవకలు జరిగాయంటూ పూర్తిగా ఇన్ఫర్మేషన్ సమాచారం అయితే వస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా ఇన్వెస్టిగేషన్ లోపల జరుగుతుంది కాబట్టి పలు కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం ఖచ్చితంగా చేసుకుంటామంటూ పూర్తిగా అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవైపు చూసుకుంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి ఇంకా పూర్తి డీటెయిల్స్ రానుంది. ఒకవైపు చూసుకుంటే అయితే తెల్లవారుజామున నుంచి సుమారుగా 5:30 ప్రాంతం నుంచి ఇప్పటి వరకు అయితే దాడులు కొనసాగిస్తున్నారు. మరికొంత గంటలు అంటే సుమారుగా 2 నుంచి 3 గంటల వరకు ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 8 మంది అధికారులతో అంటే మనం ఆలోచించాల్సిన విషయమే. అంటే ఎంతవరకు డాక్యుమెంట్స్ వీళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు, భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి అన్నట్టు కూడా పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ పెట్రిషియా. ఎస్, హైదరాబాద్ కూకట్పల్లిలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. రెయిన్బో విస్టాస్ అపార్ట్మెంట్లో తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్కే ఛానల్ అధినేత బొల్లా రామకృష్ణ చౌదరి ఇంట్లో ఈ ఐటీ రైడ్స్ సాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. దాదాపు 8 మంది టీం ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అవకతవకల గురించి అధికారులు పక్కా సమాచారంతో ఈ సోదాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఐటీకి సంబంధించి లావాదేవీల అంశంలో సోదాలు కొనసాగిస్తున్నారు. దాంతోపాటు వెనక కీలక డాక్యుమెంట్లు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఉదయం నుంచి కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తనిఖీలు కంటిన్యూ అవుతున్నాయి. దాదాపు 8 మంది అధికారులతో ఈ వేట సాగుతోంది.